ఏపీలో రాజకీయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రజల మనసులో ఏముందో అస్సలు బయటపడటం లేదు. గతంలో మాదిరిగా వేవ్ లేకపోవటంతో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అయితే పోటాపోటీగా మాత్రం ఏపీలో రాజకీయ వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. చాలా టైట్ గానే ఈసారి ఎన్నికలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఓటర్ల మొగ్గు ఏ వైపు పూర్తిగా లేదని చెబుతున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికలకు సెంటర్ పాయింట్ గా జగన్ మారారు. ఆయన చుట్టూనే ఎన్నికలు మొత్తం తిరుగుతున్నాయి. జగన్ ను ఓడించాలా లేక గెలిపించాలా అన్నదే ఇప్పుడు ఏపీలో ప్రజలకు ఉన్న ఆప్షన్ గా కనిపిస్తుంది. మిగిలిన అంశాలేవి ప్రభావితం చేయడం లేదు. చంద్రబాబు పాలన మీద, ఆయన అనుభవం మీద, లేక ఆయన విశ్వసనీయత మీద ఎన్నికలు అయితే జరగడం లేదనే పాయింట్ జనంలో చర్చకు పెద్దగా వెళ్లడం లేదని టాక్. 2014లో చంద్రబాబు సీనియారిటీ, ఆయన అనుభవం మీద ఎన్నికలు జరిగాయి. ఈ అంశాలే ఆ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపించాయి. దాంతో టీడీపీకి ఎంతో ప్రయోజనం చేకూరింది. టీడీపీ ఆనాడు గెలిచింది కూడా. అదేవిధంగా 2019 ఎన్నికలు చూస్తే జగన్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న దాని మీదనే తిరిగాయి. దాంతో వార్ వన్ సైడ్ అయింది. వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక 2024 ఎన్నికలు చూస్తే గనుక ప్రధాన అంశాలేవీ చర్చకు రావడం లేదు. నిజం చెప్పాలంటే బాగా పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగ సమస్య మీద కానీ, ఏపీలో అత్యంత సీనియర్ చంద్రబాబు గురించి, జగన్ చేసిన సంక్షేమ పథకాల మీదే ఈ ఎన్నికలు జరగడం లేదు. జనాలలో ఈ పాయింట్ కూడా పెద్దగా వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన సంక్షేమ పథకాల అమలు మీద కేవలం 25% మాత్రమే పాయింట్లు ఇస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ మీద అభిమానం, జగన్ మీద అభిమానంతో మరో 25 పాయింట్లు ఆయనకు వస్తున్నాయి. అలా 50% పాయింట్తో వైసీపీ ఎన్నికల్లో ఫైట్ చేస్తోంది. మరోవైపు టీడీపీ కూటమికి కూడా 50 పాయింట్స్ ఇస్తున్నారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్లోకి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండటంతో ఏడైన కుల సమీకరణలు, మోడీ ఈ కూటమిలో చేరటంతో ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి సీట్లో టైట్ ఫైట్ సాగేలాగానే ఉంది. ఒక్క సీటు అటు నుంచి ఇటు చేరినా ఉపద్రవం అన్నట్లుగానే ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి. నువ్వా నేనా అన్న పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ సీటు ఈజీ అని కానీ, పలానా పార్టీ గెలుచుకుంటుంది అని కానీ చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పార్టీలు చూస్తే సర్వేల మీద సర్వేలు చేయించుకొని మరి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించేలా ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలో పడే ఓటే అత్యంత కీలకం. అంటే ఓటుని ఏ పార్టీ జాగ్రత్తగా తమ వైపు వేయించుకుంటుందో అన్నదే ఇక్కడ ప్రధానం. దీనినే పోల్ మేనేజ్మెంట్ అని అంటారు. ఈ విషయంలో ఎవరు ముందు ఉంటే వారిదే విజయం. ఇక ఇప్పుడు సీన్ పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ వైపే ఉంది. ఈ ప్రచారాలు, హడావిడి, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎన్ని జరుగుతున్నా ఈవీఎంలలోనే అసలైన మ్యాజిక్ ఉంది. అక్కడ తమ పార్టీ ఓట్లు ఎవరు జాగ్రత్తగా వేయించుకుంటారో వారు రేపటి సీఎం అని అంటున్నారు. దాంతో ఎలక్షనీరింగ్ లో ఎవరికి అనుభవం బాగా ఉంది, ఎవరికి వ్యవస్థల సహకారం దక్కుతుంది, ఈ విషయంపైనే విజేత అవుతారని చెబుతున్నారు.